మీరు బియ్యం నీళ్లు కడిగి పారబోస్తున్నారా? ఆగండి, ఆగండి. మన ఇళ్లలో చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఇళ్లలో మన వాళ్ళు అన్నం వండే ముందు చల్లటి నీళ్లలో బియ్యాన్ని కడిగి కింద పోసిస్తారు. కానీ బియ్యం కడిగిన నీళ్ళలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే అవునా అంటూ ముక్కును వేలేసుకుంటారు. బంగారు అమృతం అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. బియ్యం నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. మొట్టమొదటిగా ఇందులో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నందువల్ల జుట్టుకు సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. మీరు చేయాల్సిందల్లా షాంపూతో తలస్నానం చేసిన తరువాత మీ జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసి నీటితో శుభ్రం చేయడానికి ముందు కొన్ని నిమిషాలు అలానే ఉంచండి. రైస్ వాటర్లోని పోషకాలు మీ జుట్టును బలపరుస్తాయి, జుట్టు ఊడడాన్ని నివారిస్తాయి, జుట్టుకు షైన్ కూడా వస్తుంది. వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టుకు చాలా లాభదాయకమని అంటున్నారు. అదేవిధంగా బియ్యం నీటితో మొహం కడిగితే చక్కని సౌందర్యం పొందుతారు. కాటన్ బాల్ను బియ్యం నీటిలో నానబెట్టి తేలికపాటి సబ్బుతో శుభ్రం చేసిన తరువాత మీ ముఖమంతా అప్లై చేయండి. బియ్యం నీటిలోని పోషకాలతో చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా బియ్యం కడిగిన నీటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్నందువల్ల బియ్యం నీరు మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. బియ్యం నీరు చల్లార్చిన తరువాత వారానికి ఒకసారి మీ ఇండోర్, అవుట్డోర్ మొక్కలకు పోయాలి. తరువాత చూసుకుంటే పొడి లేదా సాఫ్ట్ స్కిన్తో బాధపడితే రైస్ వాటర్ బాత్ అద్భుతాలు చేయగలదు. మీ స్నానపు నీటిలో కొంచెం బియ్యం నీరు వేసి 10-15 నిమిషాల పాటు అలానే ఉంచి స్నానం చేయాలి. బియ్యం నీళ్ళలో ఉండే స్టార్చు మంటను తగ్గిస్తుంది, చర్మానికి తేమను అందిస్తుంది. వడదెబ్బ ఉంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహజ సిద్ధమైన ఔషధం. అదేవిధంగా బియ్యం నీటితో సింకు, వంటగదిని శుభ్రపరచుకోవాలి. బియ్యం నీటిలో ఒక గుడ్డను ముంచి మరకలు పడిన చోట తుడిస్తే నీట్గా క్లీన్ అవుతుంది. బియ్యం నీళ్లలో ఆమ్లత్వం కఠినమైన రసాయనాల అవసరం లేకుండా మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఖచ్చితంగా ఈ బియ్యం నీరు మీరు వాడాల్సిందే. రైస్ వాటర్ సహజమైన కండిషనర్గా పనిచేస్తుంది. పెంపుడు జంతువులను బియ్యపు నీటితో శుభ్రంగా కడుక్కోవచ్చు. మరెందుకు ఆలస్యం? ఆ పారబోసే నీటిని జాగ్రత్తగా వాడుకోండి.